ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రధానమంత్రి సూర్య గారు ఉచిత సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మరియు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో సాంకేతికతను వినియోగించి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా 1 కోటి మందికి సోలార్ ప్లాంట్లు అందించగా అందులో ఆంధ్రప్రదేశ్ కు 20 లక్షల లక్ష్యం నిర్దేశించుకున్నామని చెప్పారు. సోలార్ ద్వారా ప్రతి ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, ఓసీ బీసీలకు సబ్సిడీతో సోలార్ ప్లాంట్లు అందిస్తున్నామని తెలిపారు. దర్శి నియోజకవర్గంలోనే వేలాది సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గ్రామాలు, అడవి ప్రాంతాల్లో కూడా విద్యుత్ సౌకర్యాలు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, లో వోల్టేజ్ సమస్యల నివారణకు కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ పోల్స్ ఏర్పాటు కోసం భారీ నిధులు కేటాయించి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పేదలకు ఉచిత సోలార్ ప్లాంట్లు అందించడం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో విద్యుత్ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్లు 1400 ఇచ్చాం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. ఇంకా 900 పెండింగ్ ఉన్నాయి అన్నారు. ఈ ఎండాకాలంలో బిగిన్ చేసి, ఎందుకంటే వ్యవసాయ సీజన్లో మనం చేయలేం కాబట్టి అందరూ వ్యవసాయం చేసుకుంటుంటారు కాబట్టి ఇంకా 900 కావాలని అడిగారు. అవి కూడా తొందరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన ఎల్సిడి డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పుడు జరగని విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గత గవర్నమెంట్ మీరు చూసుకుంటారు, 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచాలా బాబు అఖిలేశ్వర గారు. ట్యూబ్ ఛార్జెస్ పేరుతో దాదాపు చాలా డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకూడదు, కరెంటు బిల్లు తగ్గించే దశగా పనిచేయాలి. దేశంలో ఎక్కడ కూడా కరెంటు బిల్లు తగ్గించదు. మన ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని చేస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళన్నీ కూడా చేస్తాం. నిన్న పాలెట్లో అయితే అడవిలో ఉంటారు, దాదాపు 660 ఇళ్ళు ఉన్నాయి అడవిలో. వాళ్ళ కరెంటు లైన్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోతే మన గవర్నమెంట్తో చర్చించిన తర్వాత మనం సోలార్ పెట్టి వాళ్ళకి నైట్ టైం కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునేది బ్యాటరీ స్టోరేజ్ పెట్టి చేసామన్నమాట. 660 ఇళ్ళు, 611 ఇళ్ళకి మొత్తానికి ఎర్రగొండ బ్లాక్ కాన్స్టిట్యున్సీ అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎక్కడైతే కరెంట్ లైన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పోవడానికి ఇబ్బంది ఉందో అట్లాంటి సార్లు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు, కొత్తగా వచ్చే టెక్నాలజీని అవకాశాలుగా పుచ్చుకొని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అట్లానే మనం వ్యవసాయానికి 9 గంటలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు సోలార్ చేస్తాం. పిఎం కుసుమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరి ఈ ప్రాంతంలో కూడా మనం పెట్టాక ఇక్కడ కూడా పెట్టాము. ఈ ఎండాకాలంలోనే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు వచ్చి. ఎందుకంటే మీకు ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో సబ్స్టేషన్ దగ్గరలో ఈ సోలార్ ప్లాంట్లు పెట్టి ఈ ఉత్పత్తి అయ్యే పగలపూట లైట్ ఎండ ద్వారా లైట్ ద్వారా ఉత్పత్తి అయ్యేదాన్ని కరెంటుకి ఇచ్చేస్తారు. మనకు లైన్ లాసులు, విపరీతమైన డబ్బు లాసు ఉంటుంది. రాజంపల్లి మందే కదా, చంద్రలూరు మందేనా, కొట్టపాలెం, శంకరాపురం, కూల్చేడు. ఇక్కడ 8 మెగావాట్లు ఇస్తాం. 20 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లు కూడా మీ దగ్గర భూమి తీసుకొని, ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి తీసుకుంటారు, ప్రభుత్వ భూమి లేకపోతే కౌలు తీసుకొని అయినా సరే అక్కడ ప్లాంట్లు పెట్టి దగ్గరలో సబ్స్టేషన్ 11 kV లైన్ దగ్గరలో పెట్టేసి చేస్తారు. ఈ సంవత్సరం అది కూడా కనపడుతుంది. ఇప్పుడు ఎల్లమైన ఎట్లా కనపడుతుందో నెక్స్ట్ పొలాల్లో కూడా అది కూడా తయారు చేసి కనపడతారు. ఎందుకంటే రోజు కరెంటు వాడకం పెరిగిపోతుంది, కరెంటు ఖర్చు పెరిగిపోతుంది, కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోతుంది. వీటన్నిటిని తగ్గించాలంటే సమాజంలో వచ్చే కొత్త మార్పులను కూడా మనం కూడా అందిపుచ్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకుంటున్నారు. దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ముందుండి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాటరీలో కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత బ్యాటరీలో పెట్టుకునే కార్యక్రమాలు, ఇట్లాంటి అన్ని చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే
కార్యక్రమాలు చేసిందో ఆ ప్రభుత్వం పోయింది. ఇందాక నేను తిరిగేటప్పుడు కొంతమంది పెన్షన్లు అడిగారు. పెన్షన్స్ కూడా ఉంది. మనం ఏం చేసామంటే పోయిన గవర్నమెంట్ రాగానే పెన్షన్ పెంచే కార్యక్రమం చేశాం, కానీ కొత్తగా ఇచ్చే ఇంకా మొదలు పెట్టాలి. అవి కూడా తొందరలోనే కొద్దిగా డబ్బుల పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. తొందరలోనే ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇందాక కొద్దిగా బిల్లులు రావాలని అడిగాడు, ఆయన కూడా తీసుకుంటాం. నాకు కూడా రావాలి, కొన్ని మా కాన్స్టిట్యున్సీ కూడా ఉన్నాయి, రావాలి. ఇందాక అడిగాడు మన వాళ్ళు, అవన్నీ కూడా అడిగిన ఇందాక నేను నడిచేటప్పుడు అడుగుతున్నాను అందరూ. అన్ని కూడా డీటెయిల్స్ తీసుకొని తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మరొకసారి పేరు పేరును తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.